ముల్లంగి ఫ్రైనైతే ఇలా చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 1 స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత 1/2 స్పూను ఆవాలు, 1 స్పూను శనగపప్పు కూడా వేసుకుని దోరగా వేయించుకోండి. ఉల్లిగడ్డ ఒకటి చిన్నది కట్ చేసేసి వేసేసుకోండి. ఇది కూడా బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయండి. ఇక ముందుగానే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ ముల్లంగినంతా తీసి ఇందులో వేసేసి మంచిగా ఒక్కసారి ఆయిల్ అంతా పట్టే వరకు కలిపేసి మూత పెట్టి ఒక 2 నిమిషాల సేపు అలా ఉంచండి. ఇప్పుడు బాగా మగ్గుతుంది అనుకున్నప్పుడు సరిపడా సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు వేసేసి మంచి కలిపేసి మళ్ళీ మూత పెట్టి మళ్ళీ మగ్గించండి. ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది కాబట్టి ఒక్కసారి తీసి మనం చూసుకోవచ్చు. ముక్క బాగా మెత్తబడిన తర్వాత 2 పచ్చిమిరపకాయ చీలికలు, సరిపడా కారం కూడా వేసేసి మొత్తం ఒక్కసారి బాగా కలిపేసి మళ్ళీ మూత పెట్టండి. ముక్క మెత్తపడింది కాబట్టి కారం కూడా బాగా పడుతుంది. ఇక 1 నిమిషం పాటు ఉంచేసి దగ్గర కంట అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఇప్పుడు ఇది సైడ్ డిష్గా కానీ చపాతీలో కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. కామెంట్ అయితే పెట్టండి.